ఏవండి అబ్బా ఏంటో చెప్పు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నిజంగా నిజం చెప్తారా? ఏహే అర్ధరాత్రి పూట క్వశ్చన్లు ఏంటే ముసుకొని పడక. బా ప్లీజ్ అండి. సరే చెప్పు. అంటే మీకు అప్పట్లో ఒక ఎక్స్ ఉండేది కదా? అవును, నీకు కూడా తెలుసు కదా. తెలుసు కానీ మొత్తం లవ్ స్టోరీ తెలియదండి. ప్లీజ్ అండి మళ్ళీ చెప్తారా? లేగండి. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేవే, మూసుకొని పడుకో. బా లేగండి. లేండి. బా చెప్పండి చెప్పండి. చెప్తా. యాక్చువల్లీ ఆ రోజు దీపావళి. నేను బైక్ పైన అలా వెళ్తుంటే బైక్ ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. అలా స్టాండ్ చేసి పక్కన పెట్టి తన పైన కూర్చొని ఉండే. అప్పుడే ఒక కార్ వచ్చి ఇలా ఆగింది. ఆ కార్లో నుంచి ఒక అమ్మాయి దిగి ఒక చిచ్చుబుట్టు వెలిగించింది. ఆ చిచ్చుబుట్టు వెలుగులో నుంచి ఆ అమ్మాయి కాళ్ళు, ఆ అమ్మాయి నడుము, ఆ అమ్మాయి మెడ ఫేస్కి వస్తే. తొలి ప్రేమ లవ్ స్టోరీ అడగలేదండి, మీ లవ్ స్టోరీ అడిగాను. చెప్తా. యాక్చువల్లీ మేమిద్దరం ఆఫీస్లో టీమ్మేట్స్. తను అలా నడుచుకుంటూ వస్తుంటే ఒక అప్సరస నడుచుకుంటూ వచ్చినట్టు అనిపించేది. ఆ అమ్మాయి కళ్ళుంటాయే చాలా బాగుంటాయి. ఆ అమ్మాయి నవ్వుతుంటే ముత్యాలు రాలుతాయి. ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే అవి వింటుంటే అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అయితే వెళ్ళి ఆ అప్సరసతోనే పడుకోండి. వెళ్తున్నాం. తనే అడిగింది, తనే నా లవ్ స్టోరీ చెప్పమంది, తనే అలిగి వెళ్ళిపోతుంది. సర్లే, మనకి అప్సరస్ ఉందిగా, డ్రీమ్ లో పడుకుందాం. వింటున్నాం. ఏం లేదు. ఇవ్వండి, వచ్చేసారా? వెళ్దాం పదండి. ఎక్కడికే? మర్చిపోయారా? ఈరోజు ఫంక్షన్ అండి. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందంట, పద వెళ్దాం. నాకు మూడ్ లేదు, మీరు వెళ్ళండి. ఏంటండి అలా చూస్తున్నారు? కోర్తే మళ్ళీ నేనేమన్నా రొమాన్స్ చేయడానికి రమ్మంటున్నాను. మూడు లేదంటూ. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ముహూర్తానికి 3 రోజుల ముందు మొగుడు నొల్లేసి వెళ్తావు కదా. అదే మా ఫంక్షన్కి అయితే 3 లేదు 4 లేదు అంటావు. ఏవండి వెళ్దామా? ఏంటే కటన్ కట్ చేసి మరి కుట్టించుకున్నావా? అడిగితే డబ్బులు ఇస్తున్నాయి కదా. ఇదేం కటన్ డ్రెస్ కాదు. లాస్ట్ టైం వదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు 1+1 ఆఫర్లో డ్రెస్ కొనిందని చెప్పా కదా, అది ఇదే. సిగ్గుండాలి అలా మాట్లాడడానికి. అదే మీ పుట్టింటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఏదో జ్యువెలరీ షాప్కి యాడ్ ఇచ్చే హీరోయిన్లా రెడీ అవుతావు. అదే మా వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా చీప్గా రెడీ చేసి వస్తావా? నాకు తెలిసే మీ ఇంటి వాళ్ళ ఫంక్షన్ కాబట్టి గంట ముందు రెడీ అయ్యావు. అదే మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే రెడీ అవుతావా? అది కాదండి. మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి వెళ్దామంటే 3 లేదు 4 లేదు అంటావు. అదే మీ ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే ఇలా రెడీ అవుతావు. కొత్త చీర. అదే మా ఇంటి వాళ్ళ ఫంక్షన్కి అయితే కర్టన్ డ్రెస్ వేసుకొని వస్తావు.